స్పీడ్ వస్తుంది. ఏమైంది? నేను చూసేలోపు మెసేజ్ ఎందుకు డిలీట్ చేసావు? అంటే నువ్వు ఒంటరిగా చదివితే వచ్చే ఫీలింగ్ కన్నా నేను డైరెక్ట్గా వచ్చి నీకు వినిపిస్తే నీలో కలిగే ఫీలింగ్ చూద్దామని ఆ మెసేజ్ డిలీట్ చేశా. నేను విన్ను. మార్కెట్లో ఎక్కువ ఉంది టమాటా రేటు, నీ చూపులతో నాకు దింపమాకే బుల్లెట్. ఉరుములు వస్తే పడుతుంది వర్షం, ఏం జిల్లా ఉన్నా నిన్ను పడేయడమే నా లక్ష్యం. నువ్వు ఓకే అంటే వెళ్ళి తినొద్దాం పానీపూరి, లేకపోతే అయిపోతా నీ వెంటపడే బాటసారి. నలుగురిని కొట్టాలంటే కావాల్సింది దమ్ము, నీ మొత్తైన మాటలతో నాకు తాగిస్తున్నావే రమ్ము. ఎలా ఉందా? నీకు బ్యానర్లే కరెక్ట్. దయచేసి రొమాన్స్ అనే ఛానల్ని టచ్ చేయకు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఏం లేదు. ఇదేమన్నది కదా. బాగానే రాశాను కదరా. పోను చెప్పరా, అంత చండాలంగా రాశానా? అంత చండాలమే రాశావు. అయినా కవిత రాయడానికి ఎందుకురా అంత కష్టపడుతున్నావు? 4 పాటలు విను, ప్రతి పాటలోంచి 2 లైన్లు తీసి పక్కన పెట్టు, అంతా ఓ దగ్గర కలిపే కవిత అయిపోద్ది. అలా చేస్తే కాపీ అవుద్దిరా. అబ్బా అబ్బా, ఇది ఎలా ఉందో తెలుసా? కోడినే తినేవాడు గుడ్డు తిన్నాడంట, నా గుడ్డులోది. ఒరే, అయినా ఫీలింగ్స్ని ఎలా కాపీ కొడతావురా? ఓరి బాబోయ్, ఇక నువ్వు రాసినట్టే. ఏంట్రా, నేను సొంతంగా రాయలేనుకుంటున్నావా? నేను మనసు పెడితే 5 నిమిషాలు రాయగలను. సరే రాయ్, నేను వింటా. స్వేచ్ఛ పేరు మీద కవిత రాస్తే శబాష్ రా, శబాష్. ఇంకా రావట్లేదేంటి? హలో, ఈరోజు వాడు లక్కీగా తప్పించుకున్నాడు రా. కానీ నేను అన్న మాటలకి ఫీల్ అయినట్టున్నాడు. సాయంత్రం నుండి కనీసం బయటికి రాలేదు, ఫోన్లు ఎత్తలేదు, మెసేజెస్ చూడలేదు. నువ్వే రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోయావా? అను హాల్లో ఆర్ట్ గీసుకుంటూ కూర్చుని ఉంది. అది కూర్చుంటే లేవదు. ప్లస్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ టైర్డ్. సర్లే, ఈరోజుకి నువ్వు రెస్ట్ తీసుకో. రేపు కొత్త మాస్టర్ ప్లాన్తో టచ్లోకి వస్తా. సరే. ఐదు గంటలు దాటిపోయిందా? మనకు వచ్చింది రైటింగ్ అన్నా అవతల వాళ్ళకి నచ్చింది రాయటం చాలా కష్టమే. పాటలు విని రాయటం తప్పేం కాదేమోలే. ఒకసారి గూగుల్ని అడుగుదాం. ఇలా ఎవరు లేరుగా. ఓకే ఓకే గూగుల్, ఎందుకన్నా మంచిది ఎయిర్బడ్స్ పెట్టుకుని అప్పుడు విందాం. ఓకే గూగుల్, ప్లే తెలుగు హాట్ రొమాంటిక్ సాంగ్స్. ఏంటి సిగ్నల్ రావట్లేదు?
ఓకే గూగుల్, ప్లే తెలుగు హాట్ రొమాంటిక్ సాంగ్. అంటే అది ఈవినింగ్ నుంచి డిన్నర్ కూడా చేయకుండా వర్క్ చేస్తున్నాను కదా, సో మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఏదో సోల్ఫుల్ మ్యూజిక్ విందామని. డిన్నర్ కిచెన్లో ఉంది, తినండి. సరే. పాటలు విని రాయడం స్టార్ట్ చేద్దాం. స్వేచ్ఛని నీ కళ్ళకు నన్ను వెతకడానికి. స్వేచ్ఛని నీ పెదాలకి నా పేరు పిలవడానికి. స్వేచ్ఛ నువ్వు వదిలిన శ్వాస నన్ను తాకడానికి. స్వేచ్ఛ నీ పాదాలు నా దరి చేరడానికి. సూపర్. స్వేచ్ఛ వింటకి రెడీగా ఉండు. నాది కదా బేబీ, ఎవడరా ఇక్కడ ఇంగ్లీష్ నువ్వు కూడా. హలో మాస్టారు. ఏంటి ఇంకో అమ్మాయి వచ్చిందా? నిన్నే వచ్చిందంట. అందరు సెలవులు ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళిద్దరు మాత్రం వీడితో ఎంజాయ్ చేస్తున్నారమ్మా. ఆ ఇంట్లో అన్ని వస్తువులు ఎవ్వరూ వాడకూడదు. అది తెలియని వాడితో వాటిని కిలికిస్తే అను కోపానికి మాట పడినవాడు బాగా ట్రిగ్గర్ అయ్యి అను ట్రిగ్గర్ చేస్తాడు. ఆ దెబ్బతో వాడు ఇంటి బయట ఉంటాడా. అయితే మార్నింగ్ అను తాగే కాఫీ కప్పుతోనే మన ప్లాన్ మొదలుపెట్టు. స్వేచ్ఛ ఒకతో ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సారీ నేను అన్నదానికి ఫీల్ అయి ఉంటే. అలా ఫీల్ అయ్యే ఒక సూపర్ కవిత రాస్తున్నాను, వెంటకి రెడీగా ఉండు.
అయ్యో సో స్వీట్. నేను ఇంకా నువ్వు అలిగావు అనుకున్నా. హే లేదుగా. ఓకే, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? హ్మ్. కిచెన్లో మిల్క్ ఉన్నాయి, అక్కడున్న 2 కప్స్లో కాఫీ కలుపుకొస్తావా? యా. అయిపోయి కాఫీతో కుమ్మేద్దాం. ఇదిగో కాఫీ తీసుకోండి. నువ్వు కాఫీ తాగు. నేను కాఫీ తాగాను కదండి. అవునా? పోనీ టీ పాలు తాగుతావా? చెప్పు, కలుపుకొస్తాను. నేను మంచినీళ్ళు తప్ప ఏం తాగానుగా, అందుకే నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉంటుంది. ఏం చేస్తున్నారు? కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆఫీస్కి ఎన్నింటికి వెళ్ళాలి? అంటే నైట్ అంతా రెస్ట్ లేకుండా వర్క్ చేశాను. సో మా మేనేజర్ ఈరోజు ఆఫీస్కి రావక్కర్లేదు, జస్ట్ కాల్స్ అటెండ్ అయితే చాలు అన్నాడు. అవునా? స్వేచ్ఛ, ఈరోజు అంట్లు మొత్తం తోమై వంట కూడా చేసే. నాకు రెస్ట్ ఈరోజు. ఏంటి, 2 నాకొద్దానే చేయాలా? నేను హెల్ప్ చేస్తాను. నాకు ఓకే. నాకు నాట్ ఓకే. కావాలంటే నువ్వు ఇల్లంతా ఓడు, అంతగా ఫ్రీగా ఉంటే మాకు కూడా పెట్టే. ఓకే? నేను ఇల్లు వచ్చడం మాప్ పెట్టడం అసలు ఏమనుకుంటుంది నా గురించి? వేరే పని చెప్పమందాం. ఎక్కడికి? గ్రాసరీస్ కొనడానికి వెళ్తున్నా. ఏమైంది? అంటే ఏమి లేదు, చీపురు ఎక్కడ ఉందని. జీవితం అంటే పోరాటం, పోరాటంలో చెయ్యం. ఎనర్జీ కోసం కావాలంటే టీవీలో పాటలు పెట్టుకో. అవునా? నీ మ్యూజిక్ టేస్ట్ ఏంటో నేను వింటా. సరే, డాన్స్ చేయడానికి రెడీగా ఉండు. హే. ఆహా, దానికి మైగ్రేన్, లౌడ్నెస్ అంటే పరమశరాగు. ఆడు పెట్టి సౌండ్లు అది విన్నదంటే ఆయన్ని చంపినా చంపేస్తుంది. అందుకే రూల్స్ చదవాలి. హలో, ఎక్కడున్నావు? రోడ్ చివరున్నా, వచ్చేస్తాను 5 minutesలో. ఓకే. పాపం అయిపోయాడు. కరెంట్ పోయిందండి. ఇంక చాలరా బాబు. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? ఫ్యూజ్లు ఎగిరిపోయినాయా? నువ్వేం తక్కువేం కాదు, క్లాస్ అనుకున్నాను కానీ ఊర్రమ్మాస్ మన వైపులోకి వచ్చేసావు నువ్వు కూడా.
ఏంటి నీకు చెమటలు పట్టినాయి? కరెంటు పోయింది. 4 floors ఎక్కొచ్చాను కాబట్టి పట్టాయి. నీకెందుకు పట్టాయి? దొరికాడు. కష్టపడి పని చేసినందుకు. అమ్మా Everything is not okay here. Cool. నువ్వే ఓవర్ థింక్ చేస్తున్నావేమో. నువ్వు అనుకున్నది ఏది అయి ఉండదు. నీ ఫ్రెండ్ మీద అనుమానపడకు. దాని గురించి నీకు బాగా తెలుసు. కానీ వాడి గురించి నీకు తెలియదు కదా. దేవుడా, ఆ ప్రసాద్ గారు చేసే పాపాలకి నాకేం కాకుండా చూడు. ఇక్కడ కూడా వాళ్ళ గురించేనా? కనీసం ఇక్కడైనా మన గురించి ఏదైనా మొక్కుకో. అవునా? అయితే ఫస్ట్ మనకి అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకో. ఇదేంటి మన గురించి ఆలోచించంటది, ఆలోచిస్తే ఎక్స్ట్రాలు కొలసాలు అంటది. ఇటుకోసారి ఫోన్ చేద్దాం. మళ్ళీ ఎవర్రా? ఈడొక నా ప్రాణానికి. చెప్పరా. ఏంట్రా ఈ మధ్యన ఫోన్ చేయట్లేదు? నీ పని మీదే బిజీగా ఉన్నాను రా. ఓ సారీరా, ఇప్పుడు ఏం వెతకక్కర్లేదులే. నువ్వు చెల్లితో వెకేషన్లో ఉన్నావుగా, ఎంజాయ్ చేయి. అవునా? థ్యాంక్స్ రా బాబా. ఇదిగో నువ్వు ఇలాగే నన్ను అర్థం చేసుకుని కొంచెం ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేరా. మీ అను పెట్టిన రూల్స్కి నిన్న పొద్దుటే బయటికి వెళ్ళిపోవాలరా. కానీ అదే టైంకి స్వేచ్ఛ ఎంజల్ ఎంటర్ అయిందిరా. ఇప్పుడు వెళ్ళమన్నా వాళ్ళు కాదు రోయ్. అవునా? నిజంగానే నువ్వు స్వేచ్ఛను చూసి ఆగిపోయావా? అసలు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, స్వేచ్ఛకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అసలు స్వేచ్ఛ ఎలాంటిది? స్వేచ్ఛకి ఇంకేమైనా అలాంటివి ఏముండవురా. అమ్మాయి సింగులు, పైగా క్యారెక్టర్లో జమ్ము. అయినా ఇవన్నీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అయ్యి ఇటు స్వేచ్ఛను చూసి ఆగిపోయిన అన్నాడు అంటే స్వేచ్ఛ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకో. ఈడొక్క నిమిషం కూడా అక్కడ ఉండలేడు కదా. ఉన్నా స్వేచ్ఛ, మనం ఇంకా అంత కష్టపడాల్సిన పని లేదే. ఆల్రెడీ వెళ్ళిపోయేవాడే నేను చూసి ఆగిపోయాడంట. అంటే నువ్వు రూమ్ ఖాళీ చేసావు అనుకో, బాబు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేడు కదా. పైగా నీ మీద ఫీలింగ్స్ కూడా వచ్చినట్టున్నాయి బాబుకి. అంటే నువ్వు ఖాళీ చేస్తే సరిపోద్ది. బట్టలు సర్దే బయలుదేరు. అవునా? వెళ్ళిపోవాలా? ఇదిగో నీ వర్క్ అయ్యేంత వరకు నీకు హోటల్ బుక్ చేస్తాను, నువ్వు అక్కడ ఉండు సరేనా? కానీ అక్కడి నుంచి మాత్రం అర్జెంట్గా వెళ్ళిపోవాలి. నేను వెళ్తే నీ ప్రాబ్లం క్లియర్ అయిపోద్దా? ఫుల్గా. సరే, నేను బయలుదేరుతాను. అమ్మయ్య, ఈరోజు ఏదో ఫినిష్ చేసేయాలి. నేను నీతో మాట్లాడాలి. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు? ఎప్పుడు జాయిన్ అయ్యావు? డొమైన్ ఏంటి? అసలు నీ ప్రాజెక్ట్ పేరేంటి? ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంటి? అసలు నీ బ్యాచ్ ఏంటి? బ్యాక్ డోర్ బ్యాచ్. బ్యాక్ డోరా? జాబ్స్ టైట్గా ఉన్నాయని బ్యాక్ డోర్ నుండి రీసెంట్గానే జాయిన్ అయ్యా. మరి కుమార్ నీకు 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. ఊర్లో రెస్పెక్ట్ కోసం అందరికీ అదే చెప్పా. నాకు వర్క్ తెలీదు, నాకు జాబ్ ఇప్పించిన అతనే సపోర్ట్ చేస్తూ ఉంటాడు, నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కాల్స్ అంటూ ఉంటాను కదా, ఆయనతోనే మాట్లాడుతూ ఉంటాను.
నాకేమీ రాదు, కానీ నేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాను. ఈ జాబ్ కూడా ఎప్పుడు ఉంటుందో పోతుందో నాకు కూడా తెలీదు. నేను గమనించే కొద్దీ నాకు అనుమానం ఉండేది, కానీ అడగడం కరెక్టా కాదా అని ఆగిపోయేదాన్ని. సారీ అండి, మీరు ప్రాజెక్ట్ కోసం అడిగినా లేకపోతే ఇంటర్వ్యూ సెట్ చేస్తానన్నా అందుకే భయపడేవాడిని. అసలు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. వేరే ఇంకేమైనా పనొచ్చా? తెలీదు. అసలు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్లో? ఒక ఫ్రెండ్లా నాకు అనిపించింది చెప్తాను. యు ఆర్ అ బిగ్ కన్ఫ్యూజ్డ్ గై. నీలా ఉండేవాళ్ళు వాళ్ళ బలాలు తెలుసుకోవాలనుకోరు, బలహీనతలు దాటాలనుకోరు. ఒక మూసలో బతుకు నడిచిపోతే చాలనుకుంటారు. నలుగురు చేసింది చేస్తేనే గౌరవం అని మనకు రాని విషయం దగ్గరే ఆగిపోకూడదు. నువ్వు ప్రేమించి చేసే పనికి, దాగుడుముత్తలు ఆడుతూ మేనేజ్ చేసే పనికి నీకొచ్చే వాటికన్నా కోల్పోయేవే ఎక్కువ ఉంటాయి. నువ్వు వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు. ఒకసారి నేను నువ్వు క్వశ్చన్ చేసుకో, ఆన్సర్స్ దొరుకుతాయి. ఒకవేళ ఈ జాబే చేయాలనుకుంటే ప్రాక్సీ అన్ని పక్కన పెట్టి ఫ్రెషర్లా ఇంటర్వ్యూ సెట్ చేసి మేము హెల్ప్ చేస్తాం. సెలెక్ట్ అవుతే కొత్తగా నీ లైఫ్ నువ్వు షేప్ చేసుకోవచ్చు. ఏం చేయాలో ఆలోచించుకో. అసలు అమెరికా ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? తెలీదు. అమెరికాలో చదివాక ఏం చేస్తావు? తెలీదు. అసలు ఫ్యూచర్లో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. స్వేచ్ఛ నివ్వు నీ కళ్ళకి నన్ను వెతకడానికి, స్వేచ్ఛ నివ్వు నీ పెదాలకి నా పేరు పిలవటానికి, స్వేచ్ఛ నివ్వు నువ్వు వదిలిన శ్వాసకి నన్ను తాకడానికి, స్వేచ్ఛ నివ్వు నీ పాదాలకి నా దరి చేరడానికి. ఎందుకంటే ఇంకెలా చెప్పను, నీ చూపు చాలు నా చుట్టూ చీకటిని చెరపడానికి, నీ పిలుపు చాలు నా ప్రాణం పరవశించడానికి, నీ స్పర్శ చాలు నా శరీరం స్పందించడానికి. ఇంకెలా చెప్పను, నా మనసు కోరుకునేదే నువ్వని. బంగారం దర్శనం బాగా జరిగింది కదా? అవును, ఈ ట్రిప్ లో ఇది ఒక్కటే మంచిదైంది. మళ్ళీ ఏంట్రా? అరే మామా, అనుకి ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఏ పోనీ ఇంట్లో ఏం సంబంధాలు చూడలేదు కదా? చూస్తలేదురా. ఆయన ఇవన్నీ ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? మామా, నేను అనుల్లో వచ్చేద్దాం అనుకుంటున్నాను రా. అవునరా, నాలాంటి వాడికి అనులంటే అమ్మాయి కరెక్ట్ అనిపిస్తుంది. నాలా ఉన్న మా నాన్న లైఫ్లోకి అనులాంటి మా అమ్మ వచ్చాకే మా నాన్నకి బాధ్యత ఏంటో తెలిసి వచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ డిసిప్లిన్తో ఇంటిని మమ్మల్ని నడిపిస్తుంటే గాలి ఆటలేదు అనిపించేది. కానీ అమ్మ లేకపోతేనే గాలిలో మిగిలిపోయామని ఇప్పుడు అనిపిస్తుంది. అమ్మలా గైడ్ చేసే అమ్మాయి మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే బాగుండి అనిపిస్తుంది. నాకు అనువే కరెక్ట్ అని నేను ఇంకా ఫిక్స్ రా.
అరే 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 ఏమవుతుంది? నువ్వు చెప్పింది నిజమా? అవును. నా కోసం ఇంట్లో ఉన్నా అన్నవాడు, నా కోసం కవిత రాసినోడు, అనులాంటి అమ్మాయి కరెక్ట్ అని వాడు ఎలా అంటాడు? నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఎందుకంటే ముందు నుంచే వాడు నా క్రష్ రా. నిజం, నేను ఇక్కడ నుండి వెళ్ళను. నేను దానికంటే ఎందుకు బెటరో చూపిస్తాను. అను గురించి వాడు ఆలోచించకుండా చేస్తాను. అసలు ఏం జరుగుతుంది? నా పొజిషన్ ఏంటి?